అందరికీ నమస్కారం. వెల్కమ్ టు నేహా సిస్టర్స్ వ్లాగ్ ఛానల్. ఫస్ట్లీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అక్క ప్రెగ్నెన్సీ రివల్ తెలిసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా అక్కని ఇంటి మనిషిలాగా చూసి ప్రతి ఒక్కరు కూడా మంచిగా ఆశీర్వదిస్తూ అక్కని కంగ్రాచులేషన్ చేస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. అండ్ వ్లాగ్ అనగానే మనకి స్పెషల్ ఏదో ఒకటి ఉంటుంది అండ్ మీరు కూడా అది గెస్ట్ చేసి ఉంటారు కదా, సీమంతం. సో మొత్తానికి అక్క సీమంతం సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయాయి. కాకపోతే ఇక్కడ ఆంధ్ర అండ్ తెలంగాణ మధ్యలో కొంచెం అటు ఇటుగా ఉంటాయి కదా, లైక్ వాళ్ళ ట్రెడిషన్స్ ఒకలాగా ఉంటాయి, వీళ్ళవి మా ఒకలాగా ఉంటాయి. అందుకని చెప్పేసి తెలంగాణలో అందరి దగ్గర అని కాదు, బట్ మా ఫ్యామిలీలో అయితే పర్టికులర్గా 5 monthsకి చేస్తారు. ఆంధ్రాలో మాత్రం మోస్ట్ ప్రాబబ్లీ 8 monthsకి చేస్తారంట. అందుకని అక్క సీమంతం ఇప్పుడు అత్తారింటి ఫ్యామిలీలో, దాట్ ఈజ్ వైజాగ్లో జరుగుతుంది. కమన్ లెట్స్ సీ ద props of Seemantam decoration in Vizag. చలో టాడా. ఆంధ్రాలో నేను మోస్ట్ ప్రాబబ్లీ చూశాను, ఇంటి ముందే పెళ్ళిళ్ళు చేసుకుంటారనమాట. ఏ ఫంక్షన్స్ ఉన్నా కూడా నాకు ఆ కాన్సెప్ట్ చాలా నచ్చింది. అండ్ చేసుకునేటప్పుడు ఫ్లెక్సీస్ పెడతాయి ఎక్కడ ఏ ఫంక్షన్ ఉన్నా. సో ఆ ఫ్లెక్సీ స్టాండ్ ఇది, దానికి మా వదిన వాళ్ళు వెల్డింగ్ చేయించారు ఇలా పైన. సో మీకు ఇలా వెల్డింగ్ ఒకవేళ చేయించలేకపోతే దానికి ఏదన్నా స్టిక్స్ లాగా మనం అరేంజ్ చేసుకోవచ్చు అలా పెట్టి. అండ్ ఇది నేనేమన్నా అంటే ఈ స్టాండ్ లేకపోతే మనము మంచం ఉంటుంది కదా, 4 స్టాండ్స్ ఉంటాయి కాబట్టి మంచాన్ని కూడా ఇలా పెట్టి బ్యాక్డ్రాప్ లాగా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. దాట్ విల్ బీ వెరీ ఫైన్. మీరు ట్రై చేయండి ఒకసారి. లైక్ మన ఇంట్లో ఉన్న సామాన్లలో యూస్ చేసుకోవడానికి అది యూజ్ అవుతుంది. అండ్ ఇవన్నీ వదిన ఆర్డర్ ఇచ్చారనమాట మనకి. నైస్. అంటే వదిన ఒక థీమ్ అనుకొని వదిన్నే ఇవి ఆర్డర్ పెట్టారు. బట్ ఇవన్నీ స్టిక్ చేసి ప్రాపర్గా ఇలా అవుట్పుట్ రావాలరా డోలమ్మ, నువ్వు ఉండాలిరా డోలమ్మ అంటే మనం వచ్చేసాము. ఆ అవుట్పుట్ మాత్రం మ్యాక్సిమం ట్రై చేద్దాము. సో ప్రాప్స్ అన్నీ ఇవి ఉన్నాయి కాబట్టి మనం సెట్ చేసుకుందాం. చలో ఇంకా వర్క్ స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ డూ ఇట్. మనకి బన్నీ అండ్ టీమ్ మనకి చాలా హెల్ప్ చేస్తున్నారు. సో వాళ్ళని కూడా ఒకసారి చూసేద్దాము. మీకు తెలుసు రిషి, భవానీ అండ్ హర్ష ద మెయిన్ క్యాండిడేట్. ఈ బ్యాక్డ్రాప్ అంతా మా వదిన వాళ్ళు ఇక్కడ చేయించారు. లైక్ ఒక రిఫరెన్స్ చూపిస్తే వాళ్ళు చేయించారు. ఇంకా ప్రాప్స్ తీయడానికి వెళ్ళారు. చూద్దాం మన అవుట్పుట్ వదినకి నచ్చుతుందో లేదో. వదిన రియాక్షన్ కూడా నేను క్యాప్చర్ చేశాను. అండ్ మా జ్యోతమ్మ రియాక్షన్ కూడా చూడండి. జ్యోతమ్మ ఎవరని అడుగుతున్నారు. మా బావగారికి ఒక అక్క, ఒక చెల్లి. అక్క పేరు నాగిని అండ్ చెల్లి పేరు జ్యోతి. సో జ్యోతమ్మ మా వదిననే, చిన్న వదిన. ఇది యాక్చువల్గా ఇట్లా పైనకు రావాలి, కానీ ఇది చాలా హైట్ అయిపోతుంది కదా. ఈ హైట్లో ఉంటే బాగుంటుంది కదా. కింద పెద్ద సూది ఉంది, ఆ సూది తీసుకురాపోండి. వీళ్ళకి దారాలు కట్టడం అలవాటు లేదంట. అందుకే నేను చెప్తా ఉన్నా, ఎగ్జామ్లోకి పోయి జర అడిషనల్ ఎగ్జామ్ రాసినాక కడితే అప్పుడు అలవాటు అవుతుంది. కెమెరా రాగానే పోజులు ఇవ్వడం మాత్రం వస్తుంది. ఇక్కడ మనతో పాటు మన తుని ఫ్యామిలీ కూడా యాడ్ అయింది. ఒక్కసారి చెక్ చేసుకోండి. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా డెకరేషన్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. పని చేసే ప్రతి ఒక్కరికి క్రెడిట్ చెందాలని నా మనస్ఫూర్తి కోరిక.
టడా అట్లా లుక్ వేసుకోండి. ఇచ్చిన ఒక్క పని సక్రమంగా చేయాలని డిసైడ్ అయ్యాను. డాలీ చెప్పిన ఒక్క పని నాకు అర్థమైంది. ఇప్పుడు మీరు నన్నే తిట్టుకుంటారు, ఎందుకక్క చిక్కక్కతో పని చేపిస్తున్నావు, అక్కకి అసలు పని చేయించొచ్చా, ఆయాసం అంటూ ఉబ్బసం అంటూ మళ్ళీ అక్కతో పని చేపిస్తున్నావు అని చెప్పేసి అంటారు. కానీ నేను ఎందుకు అక్కకి ఇచ్చిన అంటే నేను ఏం పెద్ద పని ఇవ్వలేను గాయస్. అక్క ఫోటోలు అక్కనే కట్ చేయమని. నా ఫోటో అంట, ఒక్క నిమిషం, ఇది నా ఫోటో అంట. అరే ఏ యాంగిల్లో తయారు చేసిన ఏ యాంగిల్లో అది? ఇది అక్క ఒకవేళ కార్టూన్ లాగా ఉంటే ఎట్లుంటుందో చార్జిపీటీని అడిగితే నాకు ఇచ్చింది. నో కాపీరైట్స్. షీ ఈజ్ అ వెరీ ప్రిటియెస్ట్ విమెన్ టు మీ. అందుకనే ఒక చిన్న పని చెప్పిన అంతే. నేను పెద్ద పెద్ద పనులు చేసిన గాయస్, దాన్ని కూడా చూడండి మీరు. హే గాయస్, గుడ్ మార్నింగ్. సో ఇవాళ వచ్చేసి నిన్న నైట్ అంతా మ్యాక్సిమం డెకరేషన్ చేసినాము. అండ్ ద థింగ్ ఏంటంటే ఒకరు స్వీట్స్ రెడీ చేశారు, ఒకరు రిటర్న్ గిఫ్ట్స్ రెడీ చేయడం స్టార్ట్ అయింది, మేము డెకరేషన్ పైన కూర్చున్నాము, బయట ఒకరు డెకరేషన్ చేస్తున్నారు. సో ఫ్యామిలీ అందరం కలుసుకొని చేసుకున్నాము. సో ఇది తెలుసు కదా, అంటే బేబీ షవర్ ఈవెంట్కి వచ్చిన వాళ్ళకి పార్టిసిపేట్ చెయ్యాలి అందరూ అని చెప్పేసి నేను ఇది థీమ్ అనుకున్నాను. లైక్ మనం పింక్, బాయ్ గర్ల్, అంకుల్ వెళ్ళండి పర్లేదు. సో అందుకని నేనే డ్రా చేసిన, మనలో ఆర్టిస్ట్ కూడా ఉన్నారనమాట. ఆ టాలెంట్ని కూడా బయటకు తీయడానికి ప్రయత్నంలో ఇది ఒక చిన్న ఇదనమాట. అండ్ నేను ఇక్కడ వెల్కమ్ బోర్డ్ రెడీ చేద్దాం అనుకున్నా. ఇది మధ్య ఫేమస్ అవుతుంది, లైక్ గ్లాస్ వెనకాల అరటాకులు వచ్చి ఇట్లా చేయాలని. కానీ నాకు ఆ గ్లాస్ దొరకట్లేదు. 1 డేలో గ్లాస్ ఎట్లా దొరుకుతుంది అని చెప్పేసి ఇల్లంతా చూస్తుంటే మా మావయ్య గారు అద్దరిపోయే కలెక్షన్ పెట్టారు ఈ ఇంట్లో. అంటే లైక్ అది ఎన్ని సంవత్సరాలు చూద్దామా, 10 years క్రితము ఇలాంటి విండోస్ చేయించారనమాట. కాకపోతే ఈ వుడెన్ రినోవేట్ చేసేటప్పుడు ఇది తీసి బయట వేస్తే సడన్గా నా కళ్ళకు కనిపించింది. అరే దీని వెనకాలనే చేయొచ్చు కదా అని చెప్పేసి ఇది ఇలా చేసి రెడీ చేసేసిన. సో జ్యోతమ్మ అంటారు కదా, జ్యోతమ్మ వదిన, షీ ఈజ్ అవర్ చిన్ని వదిన. సో వదిన కూడా మనకి హెల్ప్ చేస్తుంది. సో అలాగా ఇది డెకరేషన్ ఇక్కడ కంప్లీట్ చేసేస్తున్నాం. అండ్ మొత్తం అవుట్పుట్ నేను అయిపోయిన తర్వాత చూపిస్తాను, లైక్ ఎంట్రన్స్ ప్రాప్ ఎలా చేసామో, ఇక్కడ ఎలా చేసామని చెప్పేసి. అండ్ డెకరేషన్ పూర్తి అయిపోయింది, ఒక లుక్ వేసుకోండి. అక్కకి చాలామంది బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు, బట్ ఈ ఫంక్షన్కి ప్రతి ఒక్కరి బ్లెస్సింగ్ అవసరమే. అండ్ నాకు అనిపించింది మన ఆడియన్స్ అందరు రాలేరు కదా ఇక్కడికి, మన ఫ్యామిలీ, యూట్యూబ్ ఫ్యామిలీ రాలేదు కాబట్టి వాళ్ళందరూ కూడా ఈవెంట్ని చూడాలి. అడవిడి ఉన్నా కూడా నేను ఇది మీకోసమే షూట్ చేస్తున్నాను, మమ్మల్ని ఒక ఫ్యామిలీ లాగా అనుకున్నారు కాబట్టి. అండ్ మీ ఓట్స్ కూడా మాకు ఇంపార్టెంటే, బాయ్ గర్ల్ మీరు కూడా కమెంట్ చేయండి. అండ్ మోర్ ఓవర్ మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎక్కువ రాలేరు. లైక్ అక్కడ నుంచి వైజాగ్కి ట్రావెల్ చేయాలంటే పిల్లలకి ఎగ్జామ్స్ అని, పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి ఇంకా రిలేటివ్స్ పెళ్ళిలో అది ఇది జరుగుతుంది. అందుకే మా ఫ్యామిలీ అందరూ కూడా మిస్ అయ్యారు.
స్కిన్ కేర్, నో మేకప్. ఎందుకంటే ప్రెగ్నెన్సీ టైంలో స్కిన్ చాలా సెన్సిటివ్ అవుతుంది. సో ఐ డోంట్ వాంట్ టు రిస్క్ అనమాట. అండ్ దిస్ ఈజ్ మై శారీ, డాడీ సెలెక్షన్. జ్యువెలరీ నేనే సెలెక్ట్ చేసుకున్నా ఆబ్వియస్లీ, ఇన్స్టాగ్రామే. మన లాస్ట్ టైం నేను పెళ్ళికి తీసుకున్న జ్యువెలరీ నుంచి, ఎందుకంటే అది ఒక్క పేజే నేను నమ్మగలుగుతున్న ప్రజెంట్ జరిగే స్కామ్లలో. నక్షత్ర జ్యువెలర్స్ నుంచే తీసుకున్నాను, అది అన్నమాట. సో శారీ ఫ్రమ్ ఆఫ్లైన్, ఎలాగో కమెంట్స్లో అడుగుతారు చెప్తున్నా. జ్యువెలరీ ఫ్రమ్ ఇన్స్టాగ్రామ్ నక్షత్ర జ్యువెలర్స్. మేకప్, నో మేకప్, ఓన్లీ స్కిన్ కేర్. హెయిర్ బై డాలీ, డ్రేపింగ్ బై డాలీ, స్కిన్ కేర్ బై డాలీ, ఆల్ బై డాలీ. మిగతా డెకరేషన్ ఇదంతా వదిన వాళ్ళు, జ్యోతమ్మ, బస్ గారు, జనాలు, బన్నీ ఫ్రెండ్స్, డాలీ అందరూ చేతిలో వేస్తే ఇంత మంచి డెకర్ అయింది. అమ్మ ఎక్కువ మాట్లాడేసాను. అది చూసి నన్ను దీవించండి, స్కూబిడూని కూడా దీవించండి. మళ్ళీ మాట్లాడే టైం వస్తే మాట్లాడతాను. ఈవెంట్ని చక్కగా చూసి మమ్మల్ని బ్లెస్ చేయండి, అంతే. బస్కాన్ని కూడా బ్లెస్ చేయండి. సీ యూ గైస్. పిస్తా గ్రీన్ లాంటి ఇది కలర్ మర్చిపోయాను, ఇది ఏదో కలర్ కుర్తా, పిస్తా గ్రీన్ సమ్ గ్రే కాంబినేషన్. అదే డాలీ సెలెక్షన్. ఇది మా డాడీ, ఇది మా డాలీ. హౌ ఆర్ యూ ఫీలింగ్? వస్కర్ కూడా న్యాచురల్ బ్యూటీ, ఓన్లీ స్కిన్ కేర్తో వచ్చా. లిటిల్ షై, మూవింగ్ అవే, బాయ్. చాలా భారీగా స్వీట్స్ ఉన్నాయి. ఈవెంట్ అయిపోగానే ఒక పని పట్టాలి. అసలు స్వీట్స్ నచ్చవు నాకు, బట్ ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ నేను చాలా స్వీట్స్ తింటున్నాను. వచ్చే ఇది స్వీటా? దీని పేరేంటి వదిన? షుగర్ క్యాండీ అంట, చికెన్ షేప్లో. వైబ్ చేస్తుంది. విశాఖ డైరీ ఇక్కడ చాలా ఫేమస్. విశాఖ డైరీలో దూద్ పేడ, ఇంకో మిల్క్ కేక్ ఉంటుంది. పిచ్చి తింటా నేను. మా తమ్ముళ్ళు పెద్దలు అయిపోయారు. బన్నీ ఏంటో, బన్నీ దోస్తులు ఏందో, చీర తేవడం. కాలు మొక్కాడు వీడు గ్యాప్ లో. బన్నీకి చెప్పానా తెలియలేదు. కాలు మొక్కరా వీడు ఇంకో బెండ మొక్కుతున్నారు.
వద్దులేరా దారా నువ్వు నీ మాత్రం చాలరా నేను లంచ్ చెయ్యను ఈరోజు. అల్లుడు స్కూబీకి బావ. స్కూబీ అమ్మాయి అయినా అబ్బాయి అయినా బావ. ఒక మాటలో చెప్పాలంటే నాకు ఆస్కర్ కంటే మా వదినే ఎక్కువ. తర్వాత సో అదే అనమాట. ఇఫ్ ఇన్ కేస్ నేను ప్రియారిటీలో లిస్ట్లో పెట్టాను వదిన, అన్నయ్య, జ్యోతమ్మ, తర్వాత ఆస్కర్. బట్ ఆస్కర్ స్టిల్ ఇన్ లిస్ట్. హ్యాపీ ఉంటాడు. పెళ్లి వీడియో మొత్తం అంతా చూసిన తర్వాత మళ్ళీ శ్రీమంతం వీడియోకి మొత్తం షూట్ అంతా చూసుకుంటున్నాడు. హాయ్ చెప్పు సార్. థ్యాంక్ యూ సార్. గాజులు పడాలి ఆరు. మంగళమణి మంగళమణి మంగళమనరే, జయ మంగళమనరే, శుభమంగళమనరే, నీలమేఘ శ్యామునికి మంగళమనరే, జయ మంగళమనరే, శుభమంగళమనరే. ఓకే బావ గారు హారతి ఇచ్చినందుకు పల్లెంలో కట్నం పెట్టారు. మరి పాట పాడిన వాళ్ళకి ఇంకేం ఇవ్వలేదు. పల్లెం మైక్ పట్టుకున్నాను అయినా నాకు ఇంకేం ఇవ్వలేదు. డాలీ ఆబ్వియస్లీ ఏడు నుంచి వస్తుంది ఓపిక తెలియదు, కానీ ఇఫ్ ఇన్ కేస్ లోపల అమ్మాయి అయితే పిన్ని బుద్ధులు అత్త బుద్ధులు రావాలని కోరుకుంటున్నాను. అబ్బాయి అయితే మేనమామ బుద్ధులు వస్తాయి అంటున్నారు. ఇంకేం చెయ్యలేనా? నేను అబ్బాయి ఒట్టిన తెల్లారే కింజాబాగ్ తీసుకెళ్తా. డాబాకి తీసుకెళ్ళి అనకపోతే చాలు. ఈ గాజుల సౌండ్, ఈ జనాల హడావిడి చాలా రోజులు అయింది. బాగా అనిపించింది. చిన్నగా చెయ్యండి అని చెప్పాను, చాలా చిన్నగా చేశారు. ఫంక్షన్ హాల్ వద్దు అని చెప్పాను, డెకరేషన్ సెట్ తిప్పేశారు. నాకు ఎప్పుడు పెట్టారో కూడా తెలియదు. పడుకున్నప్పుడు మధ్యలో అప్పుడు నేను రియలైజ్ అయ్యి లేచాను, గోరింటాకు పెట్టాను. బేసికల్లీ నేను ఏమేమి అడిగానో అన్నిటికి ఆపోజిట్ చేస్తాను. సింపుల్గా చేయమంటే నాకు ఇది గ్రాండ్ ఆబ్వియస్గా, సో చేశారు. థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్ యూ వదిన, జ్యోతమ్మ, డాలీ, వస్కరు, అత్తయ్య, మా అయ్య, మమ్మీ, డాడీ. లిస్ట్ గోస్ ఆన్. బన్నీ దోస్తుడు, వస్కర్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ. అండ్ మీరు కూడా థ్యాంక్ యూ సో మచ్ సపోర్ట్ చేస్తున్నందుకు. మమ్మల్ని బ్లెస్ చేయండి, వస్కర్ని, నన్ను, స్కూబీడూని కూడా. సీ యూ గైస్.